హాయ్ అండి. నా స్టైల్‌లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. వారం రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా నేను 4 చిన్న కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి, నీళ్ళు వాడతాయని. తర్వాత గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని చిటపటలాడేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇవి మొత్తం దోరగా ఎర్రగా వేగాలండి. ఇవి వేగిన తర్వాత దంచి పెట్టుకున్న 4, 5 వెల్లుల్లి రేఖలు, నేను ఇక్కడ మొత్తం పచ్చికారంతోనే చేస్తున్నానండి. ఒక 10 పచ్చిమిర్చి వేసానండి. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకొని చల్లగారనిద్దామండి. ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, గోంగూర వేసేసుకొని బాగా వాటర్ లేకుండా చూసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది హై ఫ్లేమ్లో పెట్టామంటే మొత్తం అడుగు పడుతుందండి. చూసుకుంటూ ఒక వైపు ఉడికిన తర్వాత ఇంకొక వైపు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బాగా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న చిన్న టమాటా వేసుకోవాలండి. ఇవి చల్లగారినాయండి. మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, బరకగా పట్టుకోవాలండి. గుజ్జు గుజ్జులు అస్సలే పడితే టేస్ట్ అనేది బాగోదండి. ఇందులో మనం ఎలాంటి ఉల్లిపాయలు వేయట్లేదు కాబట్టి ఇది వారం రోజులైనా నిల్వ ఉంటుందండి. మనం వేయించుకున్న కొత్తిమీర కూడా చల్లగా అయిపోయింది. ఇది మిక్సీలో వేసుకొని 2 పల్సులు ఇచ్చుకోవాలండి, అంతకంటే ఎక్కువ ఇవ్వద్దండి. ఇది మిక్సీలో వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. వేరొక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకొని ఏదైతే పక్కన పెట్టుకున్నామో గోంగూర అది డైరెక్ట్ ఆ పోపులో వేసుకోవాలండి. వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించడం వల్లే మనం చేసుకున్న పచ్చడి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇందులో పచ్చదనం అనేది పోతుంది కాబట్టి నిల్వ అనేది ఉంటుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి. కారాన్ని అడ్జస్ట్ చేయడానికి కుదరదండి, మనం ముందుగానే చూసి వేసుకోవాలి. ఈ స్టేజ్లో నాకు ఉప్పు సరిపోలేదండి, అందుకోసమని నేను మరి కాస్త ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నానండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అండి. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.